జానీ మాస్టర్ వర్సెస్ ఝాన్సీ కాంట్రవర్సీ మళ్లీ షురూ అయింది. జానీ మాస్టర్ పై ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టిన ఒక కేసును నెగ్గినట్లుగా టాలీవుడ్ లైంగిక వేధింపుల నిరోధక కమిటీ సభ్యురాలు నటి ఝాన్సీ సోషల్ మీడియా వేదికగా ఓ రిపోర్ట్ని పోస్ట్ చేసింది. ఆ రిపోర్ట్పై జానీ మాస్టర్ కూడా వెంటనే రియాక్ట్ అవుతూ కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తే జాలేస్తోంది అంటూ ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ ఇద్దరి స్టేట్మెంట్స్తో అసలు విషయం ఏంటనేది కన్ఫ్యూజన్గా మారింది. ముందుగా ఝాన్సీ పోస్ట్ గమనిస్తే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వేసిన కేసును సవాల్ చేస్తూ జిల్లా కోర్టులో జానీ మాస్టర్ వేసిన మధ్యంతర పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. పనిచేసే ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యం ఉంటుందని, POSH మార్గదర్శకాల్ని అమలు చేసే సంస్థలకు ఎప్పుడూ మద్దతుంటుందనేది మరోసారి రుజువైంది. నిజంగా ఇది చాలా ముఖ్యమైన తీర్పు. ఈ విషయంలో ఫెడరేషన్ కఠినంగా ఉండి ధర్మం వైపు నిలబడినందుకు తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలికి ధన్యవాదాలు అని ఝాన్సీ తన పోస్టులో పేర్కొంది. ఝాన్సీ చేసిన పోస్టుకు కౌంటర్ అనేలా జానీ మాస్టర్ తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్లపై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తోంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకు సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా నచ్చినట్లుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో, కానీ అసలు తీర్పు వివరాలు బయటకు వచ్చిన రోజున మీ నిజస్వరూపం ఏంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు, న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది అని తన పోస్టులో పేర్కొన్నారు. దీంతో అసలు ఏం జరిగిందనేది అర్థం కాక టాలీవుడ్లో కొందరు తలలు పట్టుకుంటున్నారు.